జరుగుతున్నాయి. దైవజనుడు చెప్పినప్పుడు విని వాక్య ప్రకారం మీరు నడిచినట్లయితే మీకేం కావాలో దేవుడు మీ ప్రతి అవసరత క్రీస్తు యేసులో తీర్చబడును. హల్లెలూయా. ఆయన మా ప్రతి అవసరతను తీర్చే దేవుడని మీరు గ్రహించండి. ఆయనకి మరుగైంది ఏది లేదు. ఆయన సమస్తము ఎరిగినటువంటి వాడు అయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ యథార్థమైన హృదయం వైపే ఆయన దేవుడు కనిపెడుతున్నాడు. ఆశారాజు యొక్క హృదయంలో ఉన్న భక్తి నా ఆసక్తి అంతా పోగొట్టుకున్నాడు. రాజులను ఆశ్రయించాడు, అలాగే డాక్టర్ను ఆశ్రయించాడు, కానీ దేవుని స్తుతించడం మానేశాడు. మరణం వరకు ఆయన నమ్మకంగా లేడు. మధ్యలోనే దేవుని వదిలేసి లోకాచరణలో పడిపోయాడు. తనపై రాజులను ప్రేమించాడు. ఈ రాజుగారికి బాధ కలిగినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు, ఎవరు లేదు దగ్గర. తప్పైన కుమారుడి స్థితి కూడా అంతే. చివరికి ఒక్కడే మిగిలిపోయాడు. సంసారం కూడా అలాగే మిగిలిపోయాడు. అడుగుతున్నారు దేవుని, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేస్తూ నన్ను చూడు నాయన, నన్ను తప్పించు మరణం నుండి, శ్రమల నుంచి ఏడ్చుతూ ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు చెప్తే వినలేదు, ఇప్పుడు చెప్తే వినడానికి రెడీగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ హృదయం దేవుని ఎదుట సరిగా ఉందో లేదో ఒకసారి పరిశీలించుకుని దేవుని స్తుతించడం మంచిది. దేవుడు మనకు నేర్పిన వాక్యము మన హృదయంలో బదిలపరుచుకుని దేవుని స్తుతించడం, దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రభు పని కొరకు మీ వంతుగా ఆయనకు సమర్పించి దేవుని గణపరచండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.